నమస్కారం. ప్రవాహ పత్రిక వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ ఏకపక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవం. చంద్రబాబు, నితీష్, పవన్ సంతకాలు. ఏపీలో వచ్చే 2 రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు. నటి హేమకు మరో ఝలక్. మా సభ్యత్వం రద్దేనా? అయోధ్య ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఎందుకు ఎలా ఓడిపోయింది? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. ఎన్డీఏ ఏకపక్ష నేతగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీకి లైన్ క్లియర్ అయింది. ఎన్డీఏ ఏకపక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నట్లు చంద్రబాబు, నితీష్, పవన్ సహా మొత్తం 21 మంది ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇక రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమిని కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఏపీలో వచ్చే 2 రోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు. నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ మరియు కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండీ రోడంకి కూర్మనాథ్ వెల్లడించారు. నటి హేమకు మరో ఝలక్. మా సభ్యత్వం రద్దేనా? బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. తాజాగా హేమ అంశంపై చర్చించిన మా కమిటీ నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరారు. దీనిపై మా అసోసియేషన్ గ్రూప్లో మంచు విష్ణు మెసేజ్ చేశారు. ఈ మేరకు హేమ సభ్యత్వం రద్దుపై అభిప్రాయాలను సేకరించిన మంచు విష్ణు అధిక మంది హేమను సస్పెండ్ చేయడంపై పాజిటివ్గా స్పందించినట్లు తెలిపారు. దీంతో ఆమెకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు మా అసోసియేషన్లో హేమ సభ్యత్వం రద్దు చేయాలని మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం మా అధ్యక్షుడు విష్ణు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్లో బీజేపీ ఎందుకు ఎలా ఓడిపోయింది? అయోధ్య ప్రాంతంలో కాషాయం పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారు. ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవిచేసింది. లోక్సభ ఎన్నికల్లో అనేక ప్రధాన స్థానాల్లో ఓడిపోయింది. వాటిలో ఫైజాబాద్ సీటు ఒకటి. అయోధ్య నగరం ఫైజాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఉండటం విశేషం. ఇక్కడ రామ్లాలా ప్రాణ ప్రతిష్ఠ జరిగి రామమందిరాన్ని నిర్మించిన తరువాత ఈ సీటు బీజేపీకి అత్యంత సులభమని అందరూ భావించారు. కానీ తాజా ఫలితాలు కాషాయ దళాన్ని షాక్ గురిచేశాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. టీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. ఇక పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి. ఓపెనింగ్పై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ టాస్ గెలిచినా ఓడినా పెద్ద తేడా ఉండదని తెలిపారు. ఈ పిచ్ గురించి చెప్పడం కష్టమని, పిచ్కు తగ్గట్టు టీమిండియాలో ఆటగాళ్లు ఉన్నారన్నారు. ఐపీఎల్లో రోహిత్, యశస్వి, విరాట్ అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. మ్యాచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కాంబినేషన్కు నిర్ణయిస్తామని అన్నారు.